నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్స్కేప్లో ఉన్నాం. ఇది గార్డెన్ ఆక్సిజన్ పార్క్ అంటారు. ఆక్సిజన్ విపరీతంగా అంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి గాలి పీల్చుకోవడానికి చుట్టుపక్కల నుంచి రామ్నగర్, వారసుగూడ, విద్యానగర్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్ ఇట్లా అనేక రామ్నగర్ నుంచి, నారాయణగూడ నుంచి ఇట్లా అనేక దగ్గర నుంచి ఇక్కడ వచ్చి సేద తీరుతుంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అందుకోసమే చేస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ గెస్టు ఈరోజు తెలంగాణలో ట్రెండింగ్ స్టార్ అనొచ్చు. ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఒక అన్న సంచలనానికి మారుపేరు అయిపోయాడు. ఏ ఛానల్లో చూసినా అన్న వీడియోలే కనబడుతున్నాయి. మొన్న కూడా మనం మన ఛానల్లో రాజగోపాల్ రెడ్డి అన్న గురించి అన్న మాట్లాడిన వీడియోలు, మంత్రుల గురించి అన్న మాట్లాడిన వీడియోలు తెలంగాణ స్టేట్ని షేక్ చేసి పడేసినాయి. మరొక్కసారి కూడా ఇంటర్వ్యూ చేద్దాం అనేక విషయాల మీద. అన్న మనతో పాటు ఉన్నాడు. కన్నబోయిన రాజయ్య అన్న కేసీఆర్తో చాలా ఏళ్ళు ట్రావెల్ చేసిన వ్యక్తి, తెలంగాణ మీద సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, ఓసీల మీద చరిత్ర తెలిసిన వ్యక్తి అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. మొన్న మీరు మాట్లాడినవి మాత్రం ఇంటర్వ్యూ దగ్గర వెళ్ళిపోయింది. ఓకే, దానికోసం మనం పోకంటే ముందు చాలామంది నన్ను అడుగుతుర్రు ఏంటంటే కన్నబోయిన రాజయ్య అన్న అసలు ఏంది, అసలు ఆయన అవతారం ఏంది, అసలు ఆయన అన్న ఎప్పుడు గుండె ఎందుకు పెట్టుకుంటాడు, మొత్తం నీట్ షేవింగ్ ఎందుకు వేసుకుంటాడు, మీసాలు షేవింగ్, గుండు తర్వాత బొట్టు, కట్టు, తర్వాత ఉంగరాలు, ఆ వాచ్, అసలు లాల్చి, ఈ పంచె, ఆ చెప్పులు అన్నిటి మీద అడగమని చెప్పారు. చాలామంది అడుగుతారు. ఆ పెన్ను 1 by 1 నాకు రావాలి. ఫస్ట్ మీరు గెటప్ అసలు చెప్పండి. గెటప్ అంటే ఎట్లా? ఇప్పుడు మీరు గుండుతో ఎప్పుడు అట్లనే ఉంటారా లేకపోతే ఏదైనా కారణమా? అంటే నాకు రింగులు ఎంటికలు ఉండే. రింగులు ఎంటికలు ఉన్నాడు. నా భగత్ సింగ్ మీసాలు ఉండే. నా భగత్ సింగ్ మీసం రింగులు ఎంటికలు అంటే భగత్ సింగ్ ఎంగేజ్లు ఉన్నప్పుడు నేను రాత్రిపూట కూడా మీసం మీదనే చేయి పెట్టేది. రాత్రిపూట కూడా మీసం మీదనే చేయి పెట్టేది. నేను కాలేజీలోనే నా బట్టలన్నీ మా దోస్తులకు ఇచ్చిపెట్టి నేను 12th చదవకుండానే 11వ తరగతిలోనే 12th చదవాలి. మల్టీపర్పస్లో 12th ఉంటుంది. నాకు కసి తీరలే ఊరు మీద. నన్ను చిన్నప్పుడే వాళ్ళు చదువుకోనాడు పోయినాడే మా ఊరు దూర పిలిచి, ఏం రోషాలు మీ మనవన్ని బడికి తోలుతానమాట, ఎందుకు మా సింధూరనే పిలిచి, సింధూరకే కదా నీకు మదన్ దొర, ఆయననే మేము వ్యవసాయాన్ని పెట్టాము, నీకు కూడా మంచి వ్యవసాయం ఉన్నది అది ఇదని పిలిచి అడిగినట్టు. పూరోడు నాకు తెలియదే, పూరోడు బడికి వెండా ఇవాళనే బంద్ చేస్తా, ఇవాళనే బంద్ చేస్తా అని వచ్చాడు. వచ్చిన చిన్నోని చాలా వాళ్ళకు పోయిన రోజు ఎంత చిన్నోని పిలిచి మా తాత ఏం చెప్పిండంటే ఇట్లా తొడ మీద కూర్చుండ పెట్టుకుని, రాజా ఇక రావిడ్డ అని తొడ మీద కూర్చుండ పెట్టుకొని, అరే నిన్ను బడి బంద్ అన్నారా, దూర బడి బంద్ చేయి అన్నాడు. అని నేను బంద్ చేస్తాను నిజమా, నువ్వు దొరలను మించాలి, గట్టిగా నీ దొరల్ని మించాలి అంటే ఎట్లా, నీ వేషం మించాలి, నీ పౌరుషం మించాలి, నీకు చదువు ఏమవుతుందో రాదో తెలియదు నాకు, ఈ దొరల పాఠకులన్నీ బంద్ పెట్టాలి. అబ్బా అటువంటి చదువు నాకు చదువు రాదు, మన రాదు, నౌకరు రద్దు, మనం నౌకరు లేకున్నా మంచిదే, చదువు రావాలి. చదువు ఎటువంటి చదువు అంటే నువ్వు దొరలకు వ్యతిరేకమైన చదువు దొరలకు వ్యతిరేకమైన చదువు అని ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ దొరలకు వ్యతిరేకమైన చదువు మా తాత తాత అంటే మీ తాత మీ తాత వాళ్ళ దుర్మార్గాలు బాధితుడు దొరల బాధితుడు అందుకే మీకు అంత బాధితుడు కాబట్టి నువ్వు దొరలను మంచి చదువు బిడ్డ, నాకైతే ఏం చదువు తెలియదు, మన తెలియదు, నువ్వు ఒక్క మనవని, నాకు బిడ్డ కొడుకు, నేను మా తాతకు బిడ్డ కొడుకు అంటే ఎట్లా చెప్పాలి, ఇష్టం ఉంటుంది బిడ్డ కొడుకును. నేను ఒక్కతే మా అమ్మ, మా అవ్వ ఒక్కతే, మా అవ్వ ఒక్కతే అంటే ఇల్టం పెట్టుకున్నారు. ఇల్టం పెట్టుకుంటే నేను మొదటి సంతానం కాబట్టి గారాభంగా పెంచారు. ఆయన ఏం చేసిందంటే నా వంశం కూడా ఉండాలని నన్ను కనిపోయిన వాళ్ళు దత్తు తీసుకున్నాడు. మా తాత దత్తు తీసుకున్నాడు ఆనాడే, బిడ్డ కొడుకుని దత్తు తీసుకున్నాడు.
ఆ పిచ్చి ఉండే ఆయనకు పిచ్చి కానీ ఆయన మీసాలు ఉండే ఇట్లా ఇట్లా మీసాలు ఉండే అరే నా మీసం వంగనీయకు బిడ్డ నువ్వు మీసం వంగనీయకురా ఎట్లనే చేసి దీన్ని నిలుపరా నాకు నిలుపురా మాయా అని చెప్పిండు. దాని నుంచి నేను ఏంటంటే ఇక కాలేజీ చదువు పూర్తి చేయలే, 12th చదవాలి. హెచ్ఎస్సీలనే మా దోస్తులకు అందరికి బట్టలు ఈ పాయింట్ షర్ట్ ఇచ్చి ఇది దోతి ఇట్లా కట్టుకొని లాల్చి కుట్టించుకొని అది వరకు బోడ లాల్చి ఉండేది, ఈ గల్ల లేని లాల్చి. ఇప్పటి వరకు ఈ గల్ల ఉన్న లాల్చి ఉండదు ఎవరికి, ఈ గల్లా ఉన్న లాల్చి ఎవరికైనా ఈ లాల్చి అంటే ఈ మీది ఉండదు కాలర్ ఉండదు. అయితే నేను యతిరాజరావు గారిని ఒకసారి మీటింగ్లో చూసిన. యతిరాజరావు మా వరంగల్ జిల్లాలో యతిరాజరావు ప్రాముఖ్యత కలిగిన లీడర్, ప్రాచుర్యం కలిగిన లీడర్. ఆయనకు కూడా బట్టతలకాయ ఉండేది, అయితే నేను చూసి జంగారెడ్డి గారితో మీటింగ్కి పోయినప్పుడు ఆయన చూసి నాకు అప్పుడే ఉరికొచ్చి ఇటువంటి క్లాత్ ఇదే క్లాత్ తీసుకొని ఒక 6 లాల్చీలు పెట్టుకున్నా. ఆయన గల్లా పెట్టుకునేది. ఇప్పుడు గల్లాకును బోడ లాల్చికి ఏంటిదే అనుబంధం? ఈ బోడనెత్తికి గల్లా ఉంటే లుక్ వచ్చినట్టుగా దేనికి రాదు. గల్లా ఉంటే దానికి లుక్ వస్తుంది, ఈ లుక్ అంతా వస్తుంది. అది నాకు అది ఏంటంటే దొరలను మించినట్టు కనిపించాలనేటువంటి ఆలోచన అంతే, వేరేం లేదు. నేను పస్తులున్న లేదు, రోజులున్నాయి, కానీ నాకు పంచె మాసిన రోజు ఉండదు, పోయిన రోజు ఉండదు. నేను పస్తులున్న ఉపవాసం ఉన్నా. ఎందుకు ఒక్కొక్క నాడు వేసుకోకపోతే ఏమవుతుంది అన్న ఫీల్ అవుతా, బాగా రంది పడతా, మామూలు రంది పడా. ఇంట్లో నేను రోజు మార్చుకోవాలి, అంటే లుంగి కట్టుకుంటా. నేను బయటికి పోయే స్వభావం కదా, బయటికి పోతే నేను రోజు మార్చి రోజు కట్టుకుంటా, రోజు మార్చి రోజు కట్టుకుంటా. నాకు ఇస్తిరి అంగి లేకపోతే, ఇస్తిరి దోతి కట్టకపోతే నేనేమో కోల్పోయినంత నేనేదో కోల్పోయినట్టు, పరాజితున్నాయినట్టు. ఆనాడు ఇక యుద్ధంలో ఓడిపోయినట్టు. రైట్, ఇది చెప్పండి. ఇది ఇట్లా ఉండదు, మీరు తామకి ఇట్లా అనుకుంటూ మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, అంటే ఇది ఇట్లా ఉండదు మరి, పతంగ ఎగిరేసినట్టు. నాకు 40 ఏళ్ళ నుంచి ఒకడే టైలర్ కుడతాడు, నాకు 40 ఏళ్ళ నుంచి ఒకటే టైలర్ కుడతాడు. ఏం పేరు ఆయన పేరు? వాని పేరు రవి. ఇక్కడ వరంగల్. పేదోడు వాడు, గరీబ్ వాడు, అగ్గో కుడతాడు వాడు, కన్నా లాల్చి కుట్టాలి వాడు. నన్ను అడుగుతా అంటాడు, ఏమన్నా బట్టలు లేరేలే. అరే బట్టలు లేరేలే, నువ్వు బట్టలు పట్టియాలంటే, అరే పైసలు లేవు రే మధ్య, నీ పైసలు లేవా నాకే బాంచను, నువ్వు బట్టలు తెచ్చుకో. పైసలు ఉన్నా లేకున్నా బట్టలు, నువ్వు బట్టలు లేవే, నువ్వు ఈ మధ్య ఎన్ని రోజులు లాల్చీలు కుట్టియాక అంటాడు. నువ్వు ఎన్ని కొట్టిస్తావు సంవత్సరానికి? నాకు 50-60 లాల్చీలు ఉంటాయి. ఇప్పుడు 50-60 ఉన్నాయి. 50-60 ఉంటాయి. మళ్ళీ సంవత్సరానికి ఎన్ని అందాలా? ఒక 5-6 చేస్తారా? ఎక్కువ చేస్తా, ఎక్కువ లాల్చీలు బాగా ఎక్కువ చేస్తా. అంతలో అయితే నా లాల్చీ ఎవరికి ఇచ్చేటట్టు ఉండదు, వాడు తోడుకునేటట్టు రాదు, ఎవరికి ఇచ్చేటట్టు ఉండదు, తోడుకునేటట్టు ఉండదు. కానీ నాకు పిచ్చా సార్, ఒక సంవత్సరానికి 20 ఏదో పట్టిస్తా బాగానే. లాల్చీలు నిన్న కాక మొన్న 14 కుట్టించిన. 14 లాల్చీలు? నిన్న మొన్న కాక మొన్న 13 దోతులు కొన్నా కొత్తవి. 13 దోతులు, 13 లాల్చీలు కొన్నా. అంటే నేను ఆఖరికి నాకు ఏంటంటే, నా బెడ్రూమ్లో 3 మంచాలు ఉంటాయి. 3 బెడ్రూమ్ అంటే ఒక డబుల్ కాట్ ఉంటుంది, ఒకటి సింగిల్ కాట్ ఉంటుంది. ఈ సింగిల్ కాట్లో ఇస్తిరి అయినాయి, ఇస్తిరి అట్టినట్టు అన్నాడు మావాడు, మా డ్రైవర్ పోయి తెస్తాడు. అన్నిటి ఇట్లా పెట్టుకుంటే నాకు ధనం చూసుకున్నట్టు, అన్నిటి పెట్టుకుంటా. ఈ దోతులు, ఈ లాల్చీలు అన్ని పెట్టుకుంటే నాకు ధనం పక్కలున్నట్టు. నేను మంచిగానే తిరుగుతా. ఐరన్ చేసి ఇట్లా పక్కకుంటే మళ్ళీ తెల్లారి వాటి మళ్ళీ పెట్టే కాడ పెడతా. కానీ నేనే స్వయంగా వీటిని అన్నిటి తీర్చిదిద్దుకుంటా. ఇది ఒక అలవాటు, వ్యసనం. ఇదెందుకు వచ్చింది ఇట్లా అంటే? ఇది క్రాస్ కటింగ్ ఏమో రాజారావు అని ఎవరితో? యతిరాజరావు. ఈ కటింగ్ కూడా మినిస్టర్ కటింగ్ అంటారు దీన్ని. నేను మంత్రి కాలేదు, సర్పంచ్ని కాలేదు, ప్రజాప్రతినిధి కాలేదు, ఇది మినిస్టర్ వేసేది. ఈ మినిస్టర్కి ఇప్పుడు లేదు, ఏ మినిస్టర్కి లేదు. అప్పట్లో మినిస్టర్స్ వేసేది ఈ కటింగ్. మాకు ఈయన ఐగ్రవచారి దొడిగా. ఇప్పుడు ఐగ్రవచారికి ఎవడైతే గుట్టిండో లాల్చి వాడు నాకు గుర్తాడు. నాకు గుట్టేటోడు ఐగ్రవచారి అన్నాడు. ఐగ్రవచారి, స్వర్గీయ ఐగ్రవచారి గుట్టి. అది ఏడగొంటారు ఎక్కువ మీరు?
దోతిలు కానీ లాల్చీలు కానీ ఖాదీ బండారు ఖాదీ బండారు ఇవి రెండు కూడా ఖాదీ బండారు. ఈడ సిల్క్ సెంటర్ అని ఉన్నది ఒకటి మనోందే, బజరంగ్ రామస్వామి అని వాళ్ళు యాదవ్స్ వాళ్ళు నాకు ఇక్కడ అదే ఇక్కడనే మన ఇక్కడ ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఈ చెప్పులది ఏంది మరి మంచిగా మినిస్టర్ వేసినట్టు వేస్తావు? దేనిలో కాంప్రమైజ్ అయ్యే గుణం లేదే పాడై నాకు. కష్టం ఉండొచ్చు కానీ ఇష్టం ఉంటుంది, కష్టం ఉండొచ్చు కానీ ఇష్టం దాగి ఉంటుంది. దాన్ని ఇష్టాన్ని అంటే కాదు, అది ఎక్కడన్నా చూసినావా? ఎవరిదన్నా మంత్రిని చూసి అప్పుడు అనుకున్నావా లేకపోతే ఎట్లా? నన్నే ఆయన చూసి వేసుకోవాలి. ఇప్పుడు నాకు పెదరాయుడు దాంట్లో ఉండే కదా. అవును, పెదరాయుడు దోతి కోసం ఎంత దళడిస్తున్నాను నేను. అవునా? దొరుకుతాయి ఇప్పుడు? దొరుకుతాయి, నా దగ్గర ఉన్నాయి. పెదరాయుడు బాబా దోతులు కూడా ఉన్నాయి. అట్లా నాకెందుకో అది ఇష్టం అంతే. ఇప్పుడు మరి లాల్చీలు కలర్లు మారుస్తారా? ఒకటే కలరా? వైట్ ఉంటుంది. అన్ని ఎన్ని కలర్లు? అన్ని 2 3 ఉంటాయి. ఇది దోతి అనేక రకాలు ఉంటాయి. ఇవి కూడా కలర్లు ఉంటాయి. ఇలా కలర్ ఉంటుంది. అంచే వైటే కానీ ఇక అంచులే, అంచు డిఫరెంట్ అంటుతులు ఉంటాయి కానీ వైటే అన్ని వైటే ఉంటాయి దోతులు. ఆ పెన్ను ఏంది కదా? పెన్ అంటే మా సంపత్ అనే మాకు దోస్తుంటాడు. ఏది ఆయన గోల్డ్ షాప్. ఆయన ఈ ఆంధ్రప్రభ ఓనర్ అన్నాడు కదా, ఆయన బిడ్డనిచ్చిన ఆయన. అయితే నేను అప్పుడప్పుడు వాళ్ళ ఆ షాపులో నేను కూర్చుంటా. కూర్చున్నప్పుడు మంచి పెన్నులు ఉంటాయి అన్నాడు. అన్న ఇది నువ్వు పెట్టుకో నాకు ఇస్తాడు. నువ్వు పెట్టుకో అన్న అవుతాడు. ఆయన ఎందుకో ఇష్టం, నాకు కూడా ఇష్టమే. అది ఖర్చు పన్నా జేబులు ఇంకటే ఖర్చు పెట్టుకుంటే అది ఎందుకు? ఏదో ముఖం తుడుచుకోలేదు కాబట్టి జేబులో ముఖం తుడుచుకుంటే అక్కడికి వస్తుంది. కానీ మీ జేబులోనే ఇక పాయింట్ లేదు కాబట్టి దూతే కాబట్టి అది పెడతారు. వాచ్ కథ ఏంది? వాచ్ నేను ఎన్నట్టుంచో పెట్టుకుంటా. ఇదే కదా ఇది ఈ వాచ్ నాకు కొండ మురళి బిడ్డ కొనిచ్చింది. కొండ మురళి అన్న బిడ్డ కొనిచ్చింది నాకు. కొండ సుష్మిత కొనిచ్చింది. ఎప్పుడు? ఒకసారి ఆయన వాళ్ళు టీఆర్ఎస్లు ఉంటారు. వాళ్ళు టీఆర్ఎస్లు ఉన్నప్పుడు నేను బాగా సన్నిహిత్యంగా ఉండేది. అంతకంటే ముందు మన కెమెరాకి మంచిగా చూపించండి, ఇట్లా ఈ చేతిని బట్టి ఇట్లా చూపించండి పైకి రా. అప్పుడు కెమెరాకి చూపించి అప్పుడు మురళన్న నాకు బాగా సాన్నిధ్యంగా ఉండేది. మురళన్న కానీ లేకపోతే సురేఖకు కానీ మంచిగానే ఉండేది నాకు. అయితే నన్ను అంకుల్ అనేది ఏది సుస్మిత అంకుల్ అని ఒకరోజు ఎందుకో నేను పోయినా. నేను బాబాయ్ అని పిలుస్తాను. ఎందుకమ్మా అన్న? ఇగో ఆ గుర్తుగా నేను బాబాయ్ అని పిలిచే గుర్తుగా ఈ గడియారం పెట్టుకో బాబా అని ఇచ్చింది. అప్పుడు ఈ కలర్ నాకు గడియారం ఉండేది, అది వరకు నెంబర్ ఆఫ్ గడియారాలు ఉండేది కానీ ఈ కలర్ కొంచెం అట్రాక్టివ్ ఉంది. అంటే ఇది చాలా విలువైంది. 1,00,000 చిల్లరే ఉంటుంది. వాచ్ 1,00,000 రూపాయలు చిల్లర ఉంటుంది. నేనేం కొంటా? నాకు 1,00,000 రూపాయల వాచ్ పెట్టి 1,00,000 రూపాయల వాచ్ ఉంటుంది. ఏం కంపెనీ అయినా చూద్దాం. అది ఏదో నాకు తెలియదు. రాడో అని ఉంది. రాడో కావచ్చు. అబ్బా మామూలు అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మెరుస్తుంది ఇట్లా కళ ఉంది. ఇది 1,00,000 ఉంటుంది. అబ్బా ఇది 1,00,000 రూపాయలు ఉంటుంది. భలే మీకెందుకు పెట్టి మరి? ఎందుకు అంత ప్రేమ వాళ్ళకు? ఎందుకు అంటే అప్పుడు ఎమ్మెల్సీ నాకు ఇస్తుందని అన్నారు. నాకు ఇస్తామన్న ఎమ్మెల్సీ అప్పుడు మురళిని చేసిండ్రు. ఈ కేసీఆర్ తక్కువడా ఏం చెప్పిండో ఏం కదా. అరే రాజనని మాత్రం నువ్వు మంచిగా ఇట్లా ఎప్పటికీ కలిసి ఉండాలి రాజనతోటి ఒక మాట అంటే ఆయన కూడా స్నేహశీలే. యుద్ధానికి యుద్ధమే, స్నేహితానికి స్నేహమే. యుద్ధానికి యుద్ధమే, దోస్తానే. దోస్తాన్లో ప్రాణం ఇచ్చే దోస్తాను, ప్రాణం తీసే దోస్తాని, ప్రాణం ఇచ్చే దోస్తాని. అట్లాంటి దోస్తాను కాబట్టి ఎంతైనా చెప్తాడు, ఎంతైనా చెప్తాడు, ఏదైనా చెప్తాడు. మంచికి మంచి చెడు చెడా. ఇక అట్లా వాళ్ళ అమ్మాయికి ఎందుకో నాకు ఎందుకు రీజన్ నాకు తెలియదు. ఏమన్నా మీరు ఏమడగల? ఇక నేనేమన్నా ఎందుకమ్మా అంటే నేను ఈ కానొచ్చి నేను పెదనాన్న అని పిలుస్తా అంతే. నేను అంకుల్ అని పిలువ, పెదనాన్న. స్టోరీ ఇది. వాచ్ స్టోరీ. సరే ఇప్పుడు బొట్టు స్టోరీ ఏంది?
చాలా మంది మన హిందువులు బొట్టు పెట్టరు కానీ మీరు పెట్టారు ఎప్పుడు ఇట్లా మంచిగా పెడతారు అంటే బాగుంటుంది నేను చిన్నప్పటి నుంచి బొట్టు పెడతా, చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటా. నాకు ఫిట్స్ వచ్చినాయి, చిన్ననాడు ఫిట్స్ వచ్చినాయి. ఆనాటి వైద్యం ఏంది కాల్చుడు, ఆనాడు వైద్యం ఏంది కాల్చుడు. ఈ కంతల్లా బర్రలు, ఇప్పుడు కంతల్లా బర్రలు కొంచెం ఇటు కంతల్లా ఇటుకోసే పెద్దగా ఉంటుంది, ఇటు ఉంటుంది. ఈడ కూడా కాల్చాను. అయితే నేను ఈ పొడుగ్గా బొట్టు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నేను మొట్టమొదలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన కదా. దాని తర్వాత జనతా పార్టీ నక్సల్ ఎట్లా పోతాను అనుకున్నా, అది పోలేదు కదా ఆనాడు. మళ్ళీ తర్వాత ఈ జనతా పార్టీలో మళ్ళీ జంగారెడ్డి అయితే జనతా పార్టీ మొగ్గిన కదా. అద్వాని గారు నాకు అట్రాక్షన్ ఇట్లా బొట్టు పెట్టుకునే. అద్వాని చూసి మీరు అద్వాని గారు నాకు పొడుగు బొట్టు, ఈ పొడుగు బొట్టు పెట్టుకునేటప్పుడు నాకు అద్వాని గారు ఆదర్శం. మంచిగా అనిపించింది నాకు మంచిగా. అప్పటి నుంచి ఈ సింగులు పూతానప్పుడు ఇట్లా సింగులు పూసిన జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు, నేను రోజు ఆయన తలుసుకొని జనార్దన్ రెడ్డి గారు మా ఊళ్ళో దొర. కానీ నన్ను అందరికంటే మంచిగా చూసేవాడు. దొరలో నన్ను కనకట సైసకు పోయేది. మీ ఊరి పేరు ఏం పేరు? ఊరుగొండ. ఊరుగొండ. ఊరుగొండ మండలం, ఇప్పుడు దామర మండలం, అది వరకు ఆత్మకూరు మండలం. అంటే అప్పట్లో ఉండే, ఇప్పుడు దామర మండలం, జిల్లా వరంగల్. జిల్లా వరంగల్. అయితే ఈ దొర నన్ను బాగా రాజా నువ్వు కరెక్ట్గా ఉండాలి, నీకేం కాదు, వీళ్ళంతా పగబట్టిలు నీ మీద ఏం కాదు అని నాకు చెప్పేది. ఆయన కట్టుకుంటా అంటే ఒకసారి చూసిన, నేను అద్వారు కూడా కట్టేది. ఈ సింగులు పూసినాడల్లా ఆయన యాదకత్తాడు. బొట్టు పెడితే అద్వాని, సింగులు పూస్తే స్వర్గీయ జనార్దన్ రెడ్డి. అది ఎవరి గుండె అండి? గుండె అంటే ఇక నాకు రింగులు ఎంటికలు ఉన్నాడు, రింగులు ఎంటికలు అయినాక మెల్లమెల్లగా బట్టతలు అయింది కదా. బట్టతలు అయినాక ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు పక్కగా ఎంటికలు ఉండే, ఈ నర్సుడు వీటిని కలర్ వేసుడు ఇదో రోగం, ఈ మూడెంటికల కోసం కలర్ ఏంది గిరేంది, ఇది వద్రాబాయ్ అని మీసం తీసినాడు. మీసం నేను రోజు గడ్డ చేస్తా, గీడ కింద అంత ఉండకుండా కూడా చేస్తుండే నాకు అంతే. ప్రతిరోజు ఇది ప్రతిరోజు చేస్తాను. ప్రతిరోజు గుండు ప్లస్ గడ్డం, మీసం ఏం లేకుండా. నేను రాత్రిపూట ఆనాడు రింగులు ఎంటికలు చూసుకునేది, మీసం దూడు చూసుకునేది. ఇప్పుడు ఏమన్నా మళ్ళా ఈడ ఎంటిక పెరిగినా ఆడంటే కొంచెం పక్కకు వచ్చింది కాబట్టి అంత గుండు చేసేసి. మరి మీసాలు ఎందుకు తీసేసారు? మీసాలు కూడా కొంచెం వచ్చినా? అట్లా కాదు కదా, ఈ గుండు మీసాలకు సింక్ ఉండదు, అది ముస్లిం అనుకుంటారా? అరే గుండుకున్ను ఈ మీసం పెంచితే ఇది బేకారు కేసు అయితే బేకారు ఉంటుందని. మీసం పెంచినా గడ్డం పెంచినా బేకారు కేసు ఉంటుందని. ఉన్నంతలా నా ఏజోడో తీరుగా కనిపించాలి కదా. నా ఏజోడో తీరు కనిపించాలంటే ఎన్ని చదువుకుంటే కనిపిస్తాం. ఇప్పుడు మేమన్నా ఈ రింగులు మీరు తావకి ఇట్లా అనుకుంటూ మాట్లాడతారు. 2 రింగులు ఉన్నాయి. అసలు ఈ రింగు నేపథ్యం ఏంటి, ఆ రింగు నేపథ్యం ఏంటి చెప్పండి. ఇదేమో ఈ ఉంగరం పేరు ఏమంటారు దాన్ని? ఇది ఏమంటారో కానీ ఇది ఈ ముత్యం, ఇది ఏదైతే ఉన్నదో అచ్చం ముత్యం. ఈ ముత్యం కొద్దిగా ఇది పెట్టుకోవాలంటారు ఈ ఏలుకు, మంచిది. ఇయో నవరత్నాలు, ఈ నవరత్నాలు ఇదంతా నాకు మా సంపద చేయబట్టి మన బిఎస్కే జ్యువెలరీస్ అని ఉంటుంది. ఆయన మన వరంగల్ ఉంటాయి, ఆయన ఈ ఖమ్మంలో ఉన్నది, ఆయన కరీంనగర్లు ఉన్నాయి, అనేక షాపులు ఉంటాయి. నువ్వు ఈ ఉండాలని కానీ ఆయన పెట్టి ఫ్రీగానే. అరే ఫ్రీగానే వాచ్ వచ్చింది, ఈ రింగులు వచ్చేసినాయి. సంకల్పం ఉంటే అన్ని వస్తాయి, నా దగ్గర రూపాయి ఉండదు అప్పుడప్పుడు, కానీ ప్రయాణం బంద్ కాదు, జరుగుతుంది. ఇదేదో కట్టుకున్నారు, ఇదే ఎప్పుడుది? ఇది కేదారేశ్వర గౌరీ వ్రతం. ఇది ఉంటుంది నాకు ఎప్పటికి ఉంటుంది. మేము దీపావళి నాడు కట్టుకుంటే మళ్ళీ దీపావళి దానికి ఇది ఉంటుంది, మళ్ళీ ఆ దీపావళి నాడు మళ్ళీ కొత్తది, అంతే. సరే, ఫైనల్గా అమ్మ పేరు నాన్న పేరు వాళ్ళు ఏం పని చేసేది? వ్యవసాయమే ప్రధాన వృత్తి. గొర్రెలు ఉండేది కానీ జీతగాడు ఉండేది, బర్రెలు ఉండేది కానీ జీతగాడు ఉండేది, ఆవులు ఉండేది కానీ జీతగాడులు ఉండేది. మీ పెద్ద కామ్దానే మామూలు స్థాయి కాదు.
మాకు పెచ్చులకు నాగులు ఇచ్చేది మా అమ్మమ్మ. పెచ్చుల కంటే పెచ్చుల కంటే ఈ వడ్లు లేనాడు, జొన్నలు లేనాడు, సరిపెచ్చు ఉండేది. సరిపెచ్చు అంటే కుంచెడు పెట్టుడు సరిపెచ్చు. దేడి పెచ్చు అంటే కుంచెడుకు అడ్డేడు కల్పించుడు దేడి పెచ్చు అంటే అట్లా పెచ్చులు. అయితే మా అమ్మమ్మ దేడి పెచ్చుకే ఇచ్చేది. అంటే కుంచెడు కాదు, ధర్మంగా రూపాయి పావుల మిత్తికి అప్పు ఇచ్చేది. మా ఇంట్లోకి ఎవరికి చదువు రాకపోయేది. కంచర్ శంకరయ్య స్వర్గీయ కంచర్ శంకరయ్య అని ఆయన రాసేది. ఉచితంగా పాలు పెరుగు పోసేది వాళ్ళు. అది ఆనాడు మా కుటుంబ నేపథ్యం. అమ్మ పేరు? మా అమ్మ పేరు ఉప్పలమ్మ. నాన్న పేరు రాజమల్లి. కానీ నాకు ఇష్టం ఉండదు మా నాన్న పేరు చెప్పుకోవడానికి. నేను 7 నెలలు కడుపులు ఉన్నప్పుడే ఇంకో భార్యను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అవునా? ఇంకో భార్యను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఎంత అంటే నేను ఎంత కష్టాన్ని అనుభవించిన అంటే, ఎవరికైనా అలకగొద్దుడుతూ తండ్రి కదా. నేను నాన్నని ఎవరిని పిలవలే. అందుకని నేను అందరిని మీలాంటి వాళ్ళని నాన్న అని పిలుస్తా. నువ్వు తమ్మి అని నువ్వు అన్న అని పిలిచిన కాబట్టి నేను తమ్మి అంటాను, కానీ నేను ఎవరినైనా నాన్న అని పిలుస్తా. ఎందుకంటే అది పోలే నాకు. ఆ చిన్ననాటి కోరిక ఎవరికైనా దొరికేది నాన్న కదా. నాకు నాన్న దొరకలే. నాన్న దొరకపోయే వరకు చాలాసార్లు కళ్ళకు నీళ్ళు వస్తాయి, బాగా అనిపిస్తుంది. నాకు చిన్ననాడే ఆ కష్టాలు వచ్చినాయి కదా. చిన్న కష్టాలు. సరే, ఓకే. నేను మరి సరే ఫ్యామిలీ స్టోర్ నుంచి ఇప్పుడు ఇటు వద్దాం. ఇటు మీ కేసీఆర్ వీళ్ళంతా ఇప్పుడు కేటీఆర్ది ఇష్యూ నడుస్తుంది. ఏంది అసలు ఆయన నన్ను ధ్యానం చేసుకుంటా జైలుకి పంపితే 100 సార్లు అయినా అరెస్ట్ అవుతా అంటాడు. 100 సార్లు ఎందుకు అరెస్ట్ కావాలి? అసలు నాకు అర్థం కావట్లే కాన్సెప్ట్ ఏంది అసలు రాముది. పోయేకంటున్నది అంతేనా? ఎవడైనా 100 సార్లు పోతా అంటాడా? అంటే అవినీతి అన్ని 100లు చేసిండా? ఆయన చేసింది ఆయనకి ఎరికే తెలుసు. 100 సార్లు అరెస్ట్ చేసినా కూడా, 100 సార్లు జైలుకు పోయినా కూడా ఇది నాకు ఈ పాపం తీరదో అనే దాంట్లో అంటాడా? నా బుద్ధి మారదు, నన్ను ఇట్లా అంటున్నా అంటున్నా. అరే నేను ఏం చేసినా మంచిదే, కానీ నేను జైలుకైనా పోతా కానీ నేను దొంగతనం మానని అంటాడా? ఏంది అసలు అది? ఇన్ని తీరలా పదే స్ట్రెచ్ చేసి. అంటే ఇప్పుడు జైలుకు పోయినాక అనేక మంది జైలుకు పోయి స్వాతంత్ర సమరంలో జైలుకు పోయింది. తెలంగాణలో పిట్టలు కాల్చేసినట్టు కాల్చేసారు. తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో 1200 మంది జీవు తీసుకున్నారు. బలమరణం. ఇట్లయినా తెలంగాణ వస్తుందేమో. ఇది వేటికి సంబంధించిన మనిషి కేటీఆర్ కాదు. అంతేనా? వేటికి సంబంధించిన మనిషి కేటీఆర్ కాదు. అయితే వీళ్ళందరి బలిదానాల మీద పుట్టిందే, బలిదానాల మీద వచ్చిందే తెలంగాణ. ఆ తెలంగాణ అనేక 1000 సంవత్సరాల బానిసత్వం, 77 సంవత్సరాల స్వాతంత్రంలో అన్నిటికంటే దోయబడ్డది తెలంగాణ ప్రజానీకం. పేదోళ్ళు, గరీబు వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళ తమ దోయబడ్డది. వీళ్ళేమో నటు ఉద్యమంలో కూడా చచ్చిపోయారు సమిధలై. ఈ ఆ సొమ్మును వీళ్ళు దోసుకున్న నేపథ్యం కదా ఇదంతా. పడే వీళ్ళను ఏం తీసుకోవాలనే వీళ్ళు ఏదో తప్పు చేసిననే కదా. మరి కేసీఆర్ దీని మీద స్పందిస్తలేడు కేటీఆర్ మీద? కేసీఆర్కు ఏమో నోటీసులు ఇచ్చినప్పుడు కేటీఆర్ స్పందించిండు, మరి కొడుకుకి నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ స్పందిస్తలేడు. అంటే ఆయనకు నేను పెద్దోని అనుకుంటాడా? పెద్దోని అనుకుంటాడు, కర్త కర్మ క్రియ నేనే అనుకుంటాడు. ఈ పోరగాళ్ళు రాకపోతే ఇంత అధ్వానం కాకపోగాని కూడా అనుకుంటాడా? ఆ టైప్ ఆలోచిస్తాడు. రియలైజేషన్ థింకింగ్ ఉంటుందా? ఆ టైప్ కూడా ఆలోచిస్తాడు. ఈ పోరగాళ్ళు ఆయన చంపేటట్టున్నది నాకు తెలిసి మానసిక. ఇప్పుడు ఏంది ఇది? ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో కూడా పడ్డాడు అంటున్నారు. ఆరోగ్యంగా ఏం కాదు, ఆయనకు ఏం కాదు, కానీ మానసిక స్థితి ఉంటుంది కదా ఒకటి. అన్నాడు కదా, నేను దుక్కున్నా నాకు ఏం కాదు, నేను ఇంక 20 ఏళ్ళైనా ఆయన బతకాలని నేను కోరుతాను. నేను వెంటనే తెల్లారి అందరికి ఫోన్లు చేసిన. నేను ఇప్పుడు నా వినోద్ సార్ ఫోన్ చేసిన, ఆయన లావట్లే. ఎర్రల శ్రీనివాస్ ఫోన్ చేసిన, లావట్లే. రాకపోతే నవతాయం కన్నా అని మాకు దగ్గర బాగా అనుబంధం ఉంటుంది. అరే సార్ ఎట్లున్నాడే అని ఫోన్ చేసిన. ఎందుకంటే నాకు 2 తీర్లా అనేక రోజులు 20 ఏళ్ళు కలిసి ఉన్న స్నేహం, అది దగ్గరగా ఉన్న స్నేహం. రెండోది ఏంటంటే ఈయన చచ్చిపోతే ఈయన చేసిన తప్పులను ఆయన ఎట్లా చూడాలి? ఆయన చూడాలి కదా సజీవంగా.
బతుకున్నామే చూడాలంట. బతుకున్నా చూడాలి మొత్తం. ఇదేందన్నా మొత్తం సినిమా చూడాలి. ఆయన పొరపాట్లన్నీ అదే ఇట్లా గుట్టకు కనిపించాలి. ఆయన బహిష్కరించిన వాళ్ళు, ఆయన తిప్పల పెట్టిన వాళ్ళు, ఉద్యమకారులను, ఆయన గోస మంచుకున్నోడు, ఆయన సొమ్మందం తిని ఉద్యమాన్ని నడిపినోడు, వీళ్ళు రాబోయే రోజులలో రాజులు కావాలి. అప్పుడు నేను కేసీఆర్ దగ్గర పోవాలి. బా నాకు దానికోసం ఆయన బతకాలి, చూడడానికి బతకాలి. సరే సరే దెబ్బలు ఏమైనా అయితే ఆయన చూడలేడుగా. అవునవును. అట్లా దానికోసం కవితని మొన్నటిదాకా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నది మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ను మా అన్నకైనా గమ్మత్తు నడుతుంది వాళ్ళది. ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అనిపించింది, కానీ మళ్ళీ మాట్లాడతాను తక్కువనే మాట్లాడండి. ఇప్పుడు ఆయన వాళ్ళ కాయలు ఉన్నదా, కాయలు లెప్పినరా, కెపాసిటీ ఉన్నదా, మరి కెపాసిటీ పోయిందా అనో జడ్డదా. ఇప్పుడు ఆమె బీజేపీను బీఆర్ఎస్ ఒకటైతుందని ఆమె అంటది. అవును అంటది. పోతే మా నాయనకు నోటీస్ ఇస్తారా అని అంటది. ఎత్తివేసిన ధర్నా చౌకుల ధర్నా చేస్తుంది. ఎత్తివేసినోడి కోసమే, ఎత్తివేసినోడి కోసం ధర్నా, ఎత్తివేసినోడి కోసం ఎత్తివేసిన ధర్నాలో మళ్ళా ఆ ధర్నా చౌకే కదా మనకు ఈ తెలంగాణ తెచ్చింది. అరే విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటాను ఇప్పుడు. వాళ్ళ గురించి విచిత్రమైన పరిస్థితిని మళ్ళీ ఆల్రెడీ రాజకీయ పార్టీ ఉండగా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అట, మళ్ళీ భారతీయ జాగృతి, మళ్ళీ తెలంగాణ జాగృతి. అరే మళ్ళీ కేసీఆర్ ఫోటో తీసేసి జయశంకర్ సార్ ఫోటో పెట్టింది. ఆమెకు కొద్దిగా మతి స్థిమితం ఏదో కోల్పోయినట్టు. టీఆర్ జైలుకి వచ్చినాక టీఆర్ జైలు ఇప్పుడు అట్ట కాదా, దయ్యాలనే చెప్పకపోయి మళ్ళీ దయ్యం పోయి మరి మళ్ళీ ఏమైందో తెలియదు. మళ్ళీ కేటీఆర్ని తీసుకుపోతే మా అన్నని తీసుకుపోతే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ మామూలుడు కాదు, ఇంద్రుడు చంద్రుడు అని మళ్ళీ పెట్టాడు. ఈయనేమన్నాడు, బీజేపీను కాంగ్రెస్ కలుతానంటాడు. ఇది ఏంటిది ముచ్చట? అయితే కేసీఆర్కు తలకాయ నొప్పులు కనిపించదా? కేసీఆర్కు అరే అసంబద్ధం ఉన్నది, ఇలా ఇదో పోయి పొల్లో తీరు మొత్తుకుంటుంది, పోరడో తీరు మొత్తుకుంటుంది. ఇది ఏంటి రో? ఇప్పుడు దవాఖానలు ఉంటే ఏం తెలగాలి, మంచి ముచ్చడి తెలవాలి, కోలుకుంటేందుకు మంచి ముచ్చడి తెలగాలి. మరి ఊకుంచే నేను హరీష్ అన్న నిన్న కోరిన, నిన్నో దాంట్లో కోరిన, హరీష్ అన్న ఈ పొలగాలు చంపేటట్లేదు, ఆయన బతికించేటట్టు చూడుచు అని. కానీ హరీష్ అన్న కూడా స్వల్ప అస్వస్థతకు గురైండట. ఇవాళ ఏమైనా ఊకుంచేటోడు లేడు, ఆయన ఓడిపోతలే. ఆయన ఎవరు పోతాడు? ఇప్పుడు వీళ్ళిద్దరు దీంట్లో పాడారు కేసులలో. ఈ కేసులో మన్నో మశానం ఒకళ్ళకి కోసిన ఒకళ్ళు పిలువాలి, ఇవన్నీ వీళ్ళు ఇళ్ళ పాడాయి. ఆ సంతోష్ పోతే వీడు మాత్ర ఇచ్చే దాంట్లో కూడా నమ్మేటట్లేదు ఆయన. మళ్ళీ ఏం మాత్ర ఇస్తాడు? వీడు మాత్ర ఇస్తాడనే వీడిని రాజ్యసభ పంపుతుంది. వీడు ఏమైనా మాత్ర ఇస్తాడా? ఇప్పుడు సంతోషించుకుంటే నమ్మడు కేసీఆర్. ఇంకేదైనా గోలితే మరి ఇప్పుడు ఎవరు నంచుకుంటాడు? ఎవరో ఉంటుంటారు. కానీ ఇప్పుడు నా అభిప్రాయం ఏమైతే శోభకు ఉంటుంది అనుకుంటాను. మరి ఫస్ట్ నుంచి ఆమెను ఉండొచ్చు కానీ ఎవరినో పెట్టే బదులు ఉండొచ్చు. కానీ ఈయన దగ్గర ఎవరు నెగులుతారా మాటలు, కోపం కాదు. ఈయన ఎప్పుడు ఏమంటాడో, ఎట్లుంటాడో, ఏం కాదో పెడుతుంటాయి మాటలు. పెడుచు కూడా ఏం మాట్లాడు, ప్రేమగానే ఉంటాడు. కానీ ఎప్పుడన్నా ఆమె పెద్ద మనిషి అయిపోయా. ఇప్పుడు ఇదంతా చూసుకుంటే ఆమెకేమో నిమ్మలం ఉన్నది. ఈ దొర ఇట్లా ఈయన ప్రాణాన్ని ఈయనే నష్టం చేసుకునే బాపతి గాడు. ఈ జీవి బక్కజీవి అదేమో తొందరగా పోదు, కానీ ఈయన ప్రాణానికి ఈయన నష్టం చేసుకునే బాపతి ఈయనే. పొలగాళ్ళ కథ గామె గట్లా ఏమనిపోతుంది ఆమె. చాలా మంది కేసీఆర్ కు షుగర్ ఉంది, బీపీ ఉంది, సర్వ రోగాలు ఉన్నాయి అంటారు. అది నిజం అబద్ధమన్నా? ఉంటేందా ఏమవుతుంది అంటారు జనరల్ గా. ఉండొచ్చు. షుగర్ ఏమన్నదా? నాకు 25 ఏళ్ళ వయసుకి వచ్చింది షుగర్. నా వయసు 25 ఏళ్ళకి వచ్చింది. నాకు హార్ట్ సర్జరీ అయింది. నాకు బీపీ కూడా ఉన్నది. నాకు ఏమైతే రాయలు ఎక్కున్నాను. ఆయన కూడా జస్ట్ తెలుసుకోవడానికి బక్కపానం మంచిగానే ఉంటాడు. ఆయనకి ఏం కాదు, నేను భయపడ్డా. గోళీలు వేసుకుంటాడు, ఏం కాదు ఆయనకి, ఏం కాదు బక్కపానం. ఆయనకు మంచుకుంటాడు. తిండి ఏం తింటాడు ఎక్కువ? ఒక్క బుక్కేనా, ఒకటే పూట తినడు ఎక్కువ. మటన్ చికెన్ ఇష్టమా? ఒక బొక్క అంతే. పండ్లు ఎక్కువ తింటాడా? పండ్ల జోలికి పడు, ఫ్రూట్స్ పండ్ల జోలికి పడా.
మరి కడుపెట్లా తింటుందన్న? కారం ఇష్టం బాగా, కారంతో ఏ కారం? గరం గరం గరం. ఉడుకుడు కారంలో ఇప్పుడు మొట్టమొదటి బుక్ అయితే ఆయన మంచి ఇట్లా కళ్ళు కోరిగిచ్చే కారంలో కారం ఇట్లా కలిపే ఒక కారం అంటే ఏ కారం? పొడి కారమా, పచ్చకారమా, ఎల్లిపాయ కారం, ఎల్లిగడ్డ దంచిన కారం, ఎల్లిపాయ దంచిన కారం. నెయ్యి వేసుకుంటాడా? నెయ్యి వేసుకోని కూడా చూడలేదు కానీ కారం వేడివేడిగా వేడి వేడి అన్నం బ్రహ్మాండం ఉండాలి. అట్లే తింటాడు ఇష్టంతో, ఇష్టం. కానీ ఎక్కువ పప్పు తింటాడు, అంత గీత ఒకటే. సరే, ఆయన గురించి అయిపోయిందన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, మంత్రివర్గం గురించి మాట్లాడుతూ మంత్రులంతా అవినీతి అయిపోయారు, సీఎం కూడా చాలా ఫెయిల్ అయిపోయిందని చెప్పి అట్లనే మాట్లాడుతూ ఎవరికి మంత్రి ఇస్తే బాగుంటుంది 4 ఇట్లలో అంటే రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇస్తే బాగుంటుంది అని ఆయన గురించి మీరు చెప్పారు. నిజాయితీ పరుడని, బోలా శంకరుడని, మొత్తం ఇల్లు జల చేసుకున్నాడు అని వెళ్తే ఆ వీడియోలు మొత్తం స్టేట్ అంతా వైరల్ అవుతున్నాయి. మీకు ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినాయా? నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ముఖ్యంగా నల్గొండ నుంచి, ఎక్కువ నల్గొండ నుంచి. ఏమంటారు అన్న, మేము అన్ని స్టేటస్ కింద పెట్టుకున్నాం నువ్వు మాట్లాడినాయని, ఇట్లయితే ఇట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి మూటలు మోస్తే ఈయనేమో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చాడు అని మీరు చెప్పుకొచ్చారు కదా, ఆ వీడియోలు స్టేట్ అంతా వైరల్ అయినాయి. మీరు అనుకున్నారు అంత పెద్ద వైరల్ అయితే? నేను అనుకోలేదు, సాధారణంగా చెప్పిన. ఆయన ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన, ఆయన మీటింగ్ అప్పుడే మా బీజేపీలో ఆయన మీటింగ్ సమయంలో అమిత్ షా గారు వస్తే అక్కడ కండువ కప్పున్నా. మునుగోడు ఉపయోగ మీకు పరిచయం లేదు? నాకు ఆయన పరిచయం లేదు. మునుగోడులో కూడా మేము 1-2 సార్లు కలిసినాం. ఒక ఇల్లు తీసుకొని మురళీ యాదవ్ గారు ఓ ఇల్లు తీసుకున్నాడు, ఆ ఇంట్లో నేను అన్నం తినేది. కానీ నాకు పండటానికి నాకు బ్రహ్మాండమైన ఏర్పాటు ఉంటే నేను పండే గుణం. అందుకని నేను రోజు సాయంకాలం వరంగల్ పోయేది, మళ్ళీ తెల్లారి వరకు వచ్చేది, మధ్యాహ్నం బుక్క అన్నం తింటే మురళన్న దగ్గర పోయి తినేది. ఒకసారి నాకు దాంట్లో రాజేంద్ర అన్న ఆయన ఉంటే, అన్న ఇక రావే అని పిలిచిన్నాను. ఇక రావే అని పిలిచిండి ఈయన. పిలిస్తే ఆయన కార్లో కూర్చుండి మాట్లాడినా. నేను ఏ ఊరు పోతే ఆ ఊళ్ళో మీద అటచ్చి. అవునా? ఏ ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో ఆయన మీద గెలిచిండు కదా ఒక ఈయన, ఎవరు టీఆర్ఎస్ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి. ఆయన సొంతూళ్ళ మెజార్టీ, ఆయన సొంతూళ్ళే బీజేపీ మెజార్టీ. ఆనాడు బీజేపీ, ఆయన సొంతూళ్ళే. నన్ను రానియలే, వాళ్ళు ఎవ్వరు రానియలే, అలా ఎవ్వరు నా ఊరికి రానిత్తలేరు అన్నాడు. అన్యం కానీ మా ఊరికి రావద్దు ఎవరు. అరే నేను ఏమన్నా, నేను పార్టీ గురించి చెప్పా, ఓటే ఇవని అడగా. అరే మాకు గొల్లోళ్ళు ఉన్నారు ఈడ, మాకు ఎర్ర గొల్లోళ్ళు ఉన్నారు ఈడ, వాళ్ళు కనిపిస్తా నాకు కనిపిస్తుంది. ఇక వట్టిగా పోతేంది అంటే ఇవాళ పెద్ద మనుషులు అందరూ వచ్చి, అరే మనకు కులపొడ వచ్చినప్పుడు రాని అన్నం తీసుకుపోయి ఏ ఛాన్స్ వట్టిగానే మాట్లాడినా. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళు నాకు ఇంటి పేరు అయినాక రాసి ఉంటుంది, రాస పూదర్ ఉంటుంది యాదవులలో, రాస పూదర్ ఉంటుంది. మీరు రాదులా పూదర్లా ఇదని అడిగినా, ఆడోళ్ళు ఇట్లా చిల్లు ముచ్చట పెట్టిళ్ళు, ఈ కుడిపైట వేసుకున్నారు, అబ్బాయి కుడిపైట మా అవ్వను చూసినట్టు అవుతుంది ఇదని నేను ముచ్చట చెప్పిన. ఏం పోతానని వచ్చిన మెజార్టీ. నేను ఏ ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో మెజార్టీ. అట్లా మీరు అన్ని ఊళ్ళు తిరిగితే బాగుండదు. అంటే పరిమితంగా చెప్పిన దాంట్లో చేసిన, నేను పరిమితంగా ఉంటుంది అంతే. ఏంది మరి ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా 4 మంత్రి పదవులు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అందరు కూడా సీఎం పట్ల అసంతృప్తి ఉన్నారు, రాష్ట్రం అంతా కూడా, మీకు కూడా తెలుసు, అందరు ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇంకా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, సీతక్క ఉంది, ఇట్లా వీళ్ళు ఉన్నారు, జూపల్లి ఉన్నాడు, మరి రాజగోపాల్ రెడ్డి అని ఉన్నాడు. వీళ్ళందరూ ఇట్లలో ఎవరు సీఎం అయితే ఇప్పుడు బాగుంటుంది 3.5 ఏళ్ళ అన్న అట్లీస్ట్? ఇప్పుడు అది ఆక్సిజన్ ఉన్నది, వెంటిలేషన్ మీద ఉన్నది. ఆక్సిజన్ ఎక్కించుకుంటా బతికిస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆక్సిజన్ మీద ఉన్నది. సార్ రాహుల్ గాంధీకి తీరుకున్నదో లేదో, ఆయన ఏం సిక్కులలో ఉన్నాడో తెలియదు, ఆయన లోకం ఏంటో మా లోకం ఏంటో తెలియదు. కానీ ఈ ఆక్సిజన్ మీద ఉన్న దానికి కొద్ది రోజులు బతికేది అనుకో, ఇంకా 3 ఏళ్ళు పాడైంది కదా, 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఉన్నది. ఇవి ఉన్న దాంట్లో ఈ రాజగోపాల్ రెడ్డిని పెడితే సరే సీఎంగా ఇప్పటికన్నా ఈ మంది పానాలు తీసుకుంటూ తగ్గుతుంది. ఇప్పుడు వసూలు చేస్తాను కదా, వసూలు పట్టిగా ఇదంతా వసూలు పట్టి, అసలు అవినీతి అంటే అవినీతి తప్ప ఏం లేదు, ఇక్కడ నీతి లేదు, అవినీతి తప్ప ఇంకోటి లేనే లేదు. మరి ఎట్లా సెట్ కావాలంటే
అంటే మరి కాంగ్రెస్ పార్టీకి సోయి ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సోయి ఉంటాయి. ఇక ఉన్నంతలైనా ఇక మంచి పేరు తెచ్చుకొని సావాలంటారు చూడు. లాస్ట్ సావుదలకు మంచి పేరు తెచ్చుకొని అంటే సావుదలకు కాంగ్రెస్ పార్టీ ఇక రాదు, ఈ కథమే. లాస్ట్ ముఖ్యమంత్రిని చేస్తే గీతే రాజగోపాల్ రెడ్డి చేస్తుంది. ఈయన మంత్రి అడగద్దు, మంత్రి ఆయనకి ఇయ్యడు. రేవంత్ రెడ్డి ఉన్నంత మటుకు అడగడు, ఇయ్యడు. మంత్రి అయితే ఇయ్యడు, ఇస్తే ముఖ్యమంత్రి రావాలి కాదు. ఆయన కొట్ట అరే ఇస్తే నాకు ముఖ్యమంత్రి ఇల్లు, నేను అవినీతి లేకుండా అవినీతి రహితంగా అనేటువంటి బోలా శంకర్ కాబట్టి చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి మంచి సొమ్ము తినడు కాదు. ఇప్పుడు పెట్టే చేయ కానీ అడిగే చేయ కాదు, ఇది కాదు, ఇది కాదు. అందుకనే ఈయన అడుక్కోద్దిగా, రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి అని అడగద్దిగా, నేనే ముఖ్యమంత్రి అనే స్థాయికి వెళ్ళిపోవాలి. ఉంది మరి అర్హతలునే. అర్హత అంటే దోష పని అయితే రాదు నాకు. అది మరి మంచి అర్హతలే, మరి మంచిగా ఉండాలి. దోష పని రాదు. ఎవరికైనా పేదోనికో బక్కోనికో సక్కోనికో అరుచుకునేటువంటి ఆలోచన. ఈ ఆఖరు సుల్తాన్, కాంగ్రెస్ కి ఆఖరు సుల్తాన్, హైలైట్ ఉంది మాట. ఆఖరు సుల్తాన్ కనీసం అవినీత రహిత ముఖ్యమంత్రిని మేము చేసినామని ఎన్నడన్నా చెప్పుకునే దానికి కాంగ్రెస్ పార్టీకు చిన్న ఆయుధం ఉంటుంది. గింత అంతది మేము ఇట్లా చేసినాం, మేము చేసినామా, తప్పును దిద్దుకున్నామా, మా పార్టీ అంటే దిద్దుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రులను దించుడే కదా, దించుడు ఇంకోని బయటడే కదా జరిగింది. గత ఎన్నిసార్లు జరగలే. ఈ కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు జరగలేదా? కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు కూడా జరిగింది కదా. అవును, కిరణ్ కుమార్ ఆయన అందానికి ఎరకలేదట, ఆయన అందానికి ఆయన ఎప్పటికి అవుపడేదట. అన్యోకానికి ఆయన చేయమన్నారట అంతే. ఎందుకంటే స్పీకర్ కాబట్టి ఏర్పడ్డాడు, కనిపించాడు. ఒకటి పేరు గుర్తుంది. ఇప్పుడు ఆయన సురేష్ రెడ్డి అనుకున్నారట. సురేష్ రెడ్డి అనుకుని కిరణ్ ఇద్దరు స్పీకర్ గా పనిచేసారు. ఈయన కిరణ్ కుమార్ టైప్ చేసాడు, ఏం టైప్ చేసిండు ఏమో తెలియదు. మాయ ఉంటుంది కాంగ్రెస్ అంటే, మాయా అది మాయా మచ్చింద్ర చిత్రం అది. అంటే సురేష్ రెడ్డి అనుకున్నాట. ఎప్పటికైనా ఇట్లా కండువా గిండు వేసుకొని కండువా రింగులు ఇంటికెళ్ళు కథా కార్ఖాన ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి కంటే చాలా ఉందా ఉండేది. తెలంగాణ ఈయన అనుకున్నారట. ఈయన అనుకుంటే వాడు అది టైప్ చేసుకొని సంతకం. ఇట్లుంటది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే అట్లుంటది. అందుకనే ఆఖరికి సుల్తాన్ నేను చెప్తే మంచిది. రాబోయేది బీసీ, రాబోయేది బీజేపీ. ఈ 3.5 ఏళ్ళకి, ఈ 3.5 ఏళ్ళు, అది 3 ఏళ్ళు ఆఖరి సుల్తాన్, వెలిగే సుల్తాన్ దీటి మండి కూడా మలగనియరు. అది ఏమైతుంది? కనీసం చేసిన తప్పులకు ప్రాయచిత్తంగా ఏదో ఆఖరికి మాది పొరపాడైంది, ఇది వరకు ఏం చేసినాం, ఏం పోయినాం, అరే క్షమించండి అని చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మా తప్పు అయింది ఈ రేవంత్ రెడ్డిని సీఎం చేసినందుకు. మాకు మీరు మద్దతు ఇచ్చింది, కేసీఆర్ మీద కోపం మీద మద్దతు ఇచ్చిండ్లు. మద్దతు ఇస్తే మాకేదో అప్పుడు అవసరాలకు రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చిండు. అక్కడికి వచ్చిండు కాబట్టి మేము చేస్తాడని ఇచ్చినాం. మాకు అక్కడికి వచ్చిండు కాబట్టి వీడు తినే కాడికి తినని, అంతలా ఏదో మాకు ఇచ్చిన కాడికి తినని, ఇచ్చింది పోను వడ్డీ, చక్ర వడ్డీ తీసుకుంటాను. ఇప్పుడు అన్నలు తమ్ములు 7 ఎగబడ్డారు సంచులు. తెలంగాణ మీద 7 ఎగబడి దోస్తాను. 7 కదా, 4 5 ఉన్నారు. అలా ఎగుర ఉన్న వాళ్ళు ఉంటారు కదా. పాడ ఏంటంటే ఇప్పుడు ఒక అమెరికాలో ఉండు, ఇప్పుడు ఈయన కాకుండా ఇంకో 3 అంటే 4 ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో. ఒకైనా తిరుపతి రెడ్డి అన్న, ఇంకొకైనా కొండల రెడ్డి, ఇంకొకటైనా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4 ఉన్నారు. ఇంకొకైనా జగదీశ్వర్ రెడ్డి అని అమెరికాలో ఉన్నాడు. ఇంకొక అన్న చనిపోయినాడు అంటారు. అంటే 6 అంటే నీ కడుపు కాల అంటారు. ఇప్పుడు సాపిస్తుంది కదా పేదోళ్ళు, ఏమంటారు, నీ కడుపు చాలా కాల అని సాపిస్తారు. అప్పుడు 7 అంటారు కదా బయటికి. అట్లా అంటున్నావు. అట్లా అంతే తప్ప ఈ పేదోని కీక, పేదోని బాధ, పేదోని అరుపు, పేదోని అర్థనాదం అట్లా అంటున్నావు అంతే. పబ్లిక్ పల్స్ నాకు కూడా తెలియదు. పబ్లిక్ పల్స్ నాకు మాట్లాడుకుని చెప్తా. పబ్లిక్ సాధారణ పబ్లిక్ మాట్లాడుకుంటారు కాబట్టి నేను అంటాను. మరి కాదు, సీతక్క ఉంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, జూపల్లి ఉన్నాడు, తుమ్మల ఉన్నాడు, సీనియర్లు. మరి వీళ్ళకు వాళ్ళు ఎలిజిబుల్ కదా సీఎంకు? వాళ్ళు కూడా ఎలిజిబులే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, వాళ్ళు కూడా ఎలిజిబులే.
అంటే వాళ్ళు దాంట్లో ఎలిజిబుల్. దేంట్లో వాళ్ళ తెలివో యుక్తో కథో కార్ఖానో పెట్టుబడో ఇది తెలిసిన వాళ్ళు వాళ్ళు పెట్టుబడి తెలిసిన వాళ్ళు. ఇప్పుడుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికుడే అన్నట్టు మరి అంటారు, నాకు తెలియదు. పైలట్ అంటారా? పైలట్ అంటారు. కానీ అప్పుడు అది ఇప్పుడు కొన్ని ఏళ్ళు చేసి వచ్చేసింది. కానీ ఇక్కడనే 30 ఏళ్ళు ఉన్నాడు ఆయన. కొద్దిగా అవినీతి అనేది ఆయనకు కూడా అంటదని అంటారు, మరి నాకేదో తెలియదు. కానీ ఈయనంత బోలా అయితే ఇవాడుగా ఎవరు అయితే లేరు ఆయన. ఉత్తమ్ కంటే కూడా ఈయనకు బోలా 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 ఈ పేరున్నది. బోలా అంటే శంకరుడు అంట. బోలా శంకర్ అరమరికల్ లేనోడు. అరమరికల్ అంటే కుట్ర కోణం తెలియనోడు. కుట్ర కోణం తెలియనోడు. బోలా శంకరుడు అంటే ఇంకోటి కూడా ఏముంటుందంటే రావణాసురుని కూడా ఎన్ని వరాలు ఇవ్వాలో అన్ని వరాలు ఇస్తాడు శంకరుడు. శంకరుడు బోలా శంకరుడు అంటే రావణాసురుని కూడా వరం ఇచ్చినోడు. అడిగినోడు ఈయన కూడా అంతే. అడిగినోడు నష్టం చేసేతో కూడా వ్యాపార బతుపరా అనేతో లాభం చేసే రకం ఇది. ఎవరు? రాజగోపాల్ రెడ్డి. అరే నష్టం చేస్తే నువ్వే చెడిపోతావు పోరా అన్నట్టుగా అట్టుంటది. ఇంకా సీతక్క ఉంది కదా మరి లేడీ కోటల్లో ఎలిజిబుల్ కాదా? అంత స్టమినా ఉందా లేదా? ఇక సీతక్క అంటే పోరాట యోధురాలు. ఆమెకు వచ్చినవన్నీ గొప్పదే. ఆమెకు ఇప్పుడు వచ్చిన పేరు ప్రతిష్ట గొప్పదే. మరి అంతకంటే మీదికి పోతే మరి పరిపాలన ఇదంతా వ్యవస్థ అంతా ఒకటే. నేనేమంటానంటే ఇదంతా చక్రం చిక్కుల కోణం కాదా ఇది? చిక్కుల కోణంలో అక్క చీరుకుతే ఏమవుతుంది దాంట్లో మళ్ళా ఆయనకి అబ్బో తెల్లారి నుంచి వీళ్ళు బతకనిస్తారా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆఖరికి కట్టేందుకొని అయినా కొడతారు వీటిలో తిక్కరైతే. కానీ సీతక్కతోనే అయిద్దా. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడుగా. ఇప్పుడు ఏముంది ఆయన మీద మంచి అభిప్రాయం ఉందా ప్రజలల్లో? నీతిపరుడు అంటారా ఏమన్నా ఖరాబ్? ఇప్పుడు మాతో కలిసినోడు అప్పట్లో మాతో కలిసినోడు. నేను ఆయన ఒక 100 సార్లు కూర్చొని మాట్లాడుకోవచ్చు. 100 సార్లు. నేను మొన్న ఆయన ఏదో చిన్న పని మీద పోయినా. చిన్న పని మీద పోతే రాజన్న నీ ఆరోగ్యం మంచుకున్నదా అని వచ్చిండు. నాకు భయం అయింది. నీ అవ్వ మా ఇంటి అయినాక అతడు రాడు అనుకున్నా. ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఒక 5 నిమిషాల ముచ్చట దాని మీద వెళ్ళొచ్చిన. కానీ ఎలిజిబులా? సీఎం అన్ని అర్హతలు ఉన్నాయా? మరి పర్వాలేదు కానీ ఆయనను కానిస్తారా? కానియరు. ఎందుకంటే ఆయన ఖమ్మం కొసకున్నాడు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ నేపథ్యం ఉన్నోళ్ళే. వాళ్ళ కుటుంబం అంతా కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవాళ్ళు. మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుడు, అప్పుడు ఎంపీగా ఉండే. తెలంగాణకు ఆయన సపోర్ట్ బ్రహ్మాండమైన సపోర్ట్ చేసిండు. సోనియా గాంధీ దగ్గర మాట్లాడినాడు రాజగోపాల్ రెడ్డి. తెగించి మాట్లాడతాడనే ఇప్పుడు ఈయనకున్నంత తెగింపు అయితే నేను ఇంకేమనుకున్నదని అనుకున్నాను. ఎవరికి నేను బీజేపీలో ఉండి ఆయన గురించి మాట్లాడద్దు, కానీ నేను నిజాయితీ గురించి కూడా మాట్లాడకపోతే నేనేం మనిషి? నిజాయితీలు అయినంత మాత్రం ఆయనకు పోటీ పడేటోడు లేడా? కాంగ్రెస్ పార్టీలో ఆయనకు నిజాయితీలో పోటీ పడేటోడు లేడు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఆఖరు ముఖ్యమంత్రి కాబట్టి లాస్ట్కు దీటి వెలిగినట్టు వెలిగి మలుగుతుంది. సరే రాబోయేది బీసీ ముఖ్యమంత్రి, అది బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళు ఆఖరు మళ్ళోసారి వచ్చేందుకు తప్ప కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ జాతీయ పార్టీలే ఉంటాయి. జాతీయ పార్టీలే ఉంటాయి. మళ్ళీ 5-10 ఏళ్లకు దబ్బున బీజేపీ మలిగినాడు వీళ్ళు ఎలుగాతందుకు. అరే మేము రేవంత్ రెడ్డి ఏదో అవినీతి పరుడో లేకపోతే చెడ్డ పేరు వచ్చిందనో ఇవన్నీ మాకు బయలుదేరితే నిష్కలంక నాయకుడిని పెట్టినాం, ఈయన తీసి పారేసినాం అని చెప్పుకునేందుకని ఎన్నడన్నా మస్తు పేరు ఉంటాయి వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడేం పేరు, ఇప్పుడు చేత్త పేరు వస్తుంది. ఈ పేరును పట్టుకొని ఎన్నడన్నా ఇట్లా నేను ఉంగరం పట్టుకున్నట్టు మా దగ్గర కూడా బంగారం ఉన్నది తిరిగి లేకపోతే లేదు. ఇక కథమే కాంగ్రెస్ కథమే. కానీ ఒక లాస్ట్ అట్లా. కానీ మరి 18 నెలల నుంచి మీరేమో ముఖ్యమంత్రి చేయమంటారు ఏకంగా రాజగోపాల్ రెడ్డి అన్నను. 18 నెలల నుంచి అసలు ఆయనకు మంత్రి ఇస్తలేరు కదా, మరి ఎందుకు అవుతుంది? ఇయర్ అసలు ఇయర్ 18 నెలల నుంచి 18 నెలల నుంచి ఇయరు, 20 నెలల నుంచి ఇయరు, ఈ పీరియడ్ ఆఖరి దానికి కూడా ఇయర్ అని. కాకపోతే రేవంత్ రెడ్డికి భయమేనా ఆయన అయితే ఎట్లా?
ఎవరంటే భయం రేవంత్ రెడ్డికి? రాజగోపాల్ రెడ్డి భయం. అరే ఒక అవినీతి ముఖ్యమంత్రికి ఇప్పుడు అవినీతి ముఖ్యమంత్రికి ఎవరు? పులికి కూడా మేకపో చూస్తే భయం అవుతుంది దొరికా, పులికి కూడా అంతేనా? ఇది దూతా అంట దొరికా. కానీ ఈయన మేకేనా? రేవంత్ రెడ్డి బకరాయిండు కదా. రేవంత్ రెడ్డి మేకనే బకరాయిండు. ఎందుకు బకరాయిండు? ఇప్పుడు ఆయన పులా లేకపోతే ఈ కోమటేశం వేసిండా ఏదన్నా వ్యవహారికమైన, ఎందుకు ఆయన పార్టీ కాదా ఇది? అన్నిటికంటే మొదటి వాళ్ళ పార్టీ కాదు. ప్రజాక్షేత్రంలో ఈయన గెలిచినోడు కాదు. ప్రజాక్షేత్రం కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటైతే కాంగ్రెస్ వచ్చింది. ఇది మర్చిపోతాను అందరు. గతంలో రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అని విమర్శించిండు కదా, అందుకు మనసులో పెట్టుకొని ఎట్లేదా లేకపోతే అట్లా కదా? ఈ సోంటోడు వస్తే ఆయన సీటుకు ముప్పు అనేది డిసైడ్ అంతే. ఈ ముప్పు అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక మంత్రి ఇచ్చారు అనుకో, హోంశాఖ ఇచ్చారు అనుకుందాం, ఏమవుతుంది? ముప్పు ఏమవుతుంది? పోలీస్ పటేల్నే. పోలీస్ పటేల్ దగ్గర పటవారు భయపడాలి, మాల్పటేలు భయపడాలి, సబ్బన్న జాతే భయపడాలి. అందుకని ఇస్తలేడా? అది ఆయన పనమైనా ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ప్రాణం పోయిన ఒప్పుకుంటాడు. హోంశాఖ ఇంకోనికి ఇయ్యాడు. ఇంకోనికి దట్టయితే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినాక కత్తి ఇచ్చినట్టేనే. కత్తిచ్చి కొట్టినాడు అన్నట్టు ఆయన కట్ట పట్టుకున్నట్టు. మరి ముఖ్యమంత్రి ఇచ్చి ఆ హోం మంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటే అయిపోతుంది మరి. ఆయన ఇచ్చుడు కాదే, ఇది అధిష్టాన వర్గంకు ఏమన్నా కెపాసిటీ ఉంటే వాళ్ళకు తీరుకుంటే ఈ దీని గురించి ఆలోచించేటువంటి యోచన ఉంటే ఇవాళ కర్ణాటకలో ఎంత లుల్లైనా బీసీ ముఖ్యమంత్రి వస్తాను కదా. ఇప్పుడు బీసీ ఐడియాలజీ కింద నుంచి బాగా వస్తుంది. ఏది మహారాష్ట్ర అక్కడి నుంచి కింద నుంచి ఏది తమిళనాడు నుంచి అది బాగుతుంది. తమిళనాడు నుంచి బాగుతుంది కాబట్టి అక్కడ ఈయక తప్పలే. ఇప్పుడు ఆయన ఇంకెవడో ఉన్నాడు కదా ఉప ముఖ్యమంత్రి, ఆయన గడబడేది అయినా కూడా అట్నే ఓపిక పడతాను. మరి వాళ్ళకు ఈ పరిపాలన ఏమవుతుంది ఏం పోతుందని సోయి ఉన్నదని నేను అనుకోను. సోయింటి ఇప్పటికైనా వీళ్ళు సోయి తెచ్చుకోవాలి. కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి ఉంది. కోమటిరెడ్డి ఇంట్లో 2 మంత్రి పదవులు అవసరమా అని రేవంత్ రెడ్డి చెప్తుండట. అట్లా కదా, ఇప్పుడు ఉండగా ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు ఏదో ఉండే నువ్వు గడవైనా ఎంటికలు గిట్లు ఉంటాయి. ఇప్పుడు మంత్రి అది ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ 2 భార్యాభర్తలు ఉండ్రి. ఇప్పుడు ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు ఒక మంత్రి, వాళ్ళు భార్యాభర్తలు ఉండ్రి ఎమ్మెల్యేలు. పోతే కాదు మరి కేసీఆర్ కాలంలో ఎంతమంది వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంటి వాళ్ళు 3, ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి, పురపాలక శాఖ మంత్రి, నీటిపారుదల మంత్రి, అల్లుడు నీటిపారుదల మంత్రి, బిడ్డ పార్లమెంట్ మెంబరు. అది ఒక్క ఇల్లేనే, అది కూడా ఒక్క ఇల్లే కదా. వాళ్ళు తప్పు చేసిరనే కదా మేము ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఇయ్యము అంటారు. తప్పు కాదా, వాళ్ళు తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ అది ఎక్కడిది సోయి? అదే మేము ఒక కుటుంబంలో 2 మంత్రి పదవులు ఇవ్వమని రేవంత్ రెడ్డి అంటుండు. అరే ఈయన కూడా ఇచ్చేది రాహుల్ గాంధీ ఎంపీ, రాహుల్ గాంధీ చెల్లి ఎంపీ. అదేంటిది? వాళ్ళ తల్లి రాజ్యసభ మెంబరు. అదేంటిది అన్నట్టు కాదు. మీకు ఒక ఐడియా వస్తే లేదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉంటుందని మీరు లేదనుకోకండి. ఈయననే ఆపుతుండ అనేది క్లియర్గా తెలిసింది అన్నట్టు. వినండి, ఈయన ఆపుడంటే అన్న ఎంత ముఖ్యమంత్రి అయినా ఎంత సెంట్రల్ ఉన్నా ఒక 50% అధికారాలు వీళ్ళకి ఇస్తారు, ఒక 50% వాళ్ళకు ఉండొచ్చు. ఈయన అనుకుంటే తీసుకోవచ్చు. మాకున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ పైనుంచి మొన్న 4 పేర్లు పంపిరట. ఒకటి వాకిట శ్రీహర్ అన్నది, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ అన్నది, వివేక్ అన్నది, రాజగోపాల్ రెడ్డి అన్నది. ఈ 4 పంపితే రేవంత్ రెడ్డికి వణికిపోయి ఈ మంత్రులతోని వీళ్ళతో ఒక మీటింగ్ అట్లా పెట్టుకొని ఎమ్మెల్యేలతో ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంది కదా, ఇప్పుడు 2 అయితే మనకు పార్టీకి బాగా నెగిటివ్ అవుతుంది ప్రజలలో అని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఇదంతా చేసి మళ్ళా రేపు ఇస్తారని అనౌన్స్ చేయి. ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ఉందట. ఇస్తారు కదా ముందుగా. వీళ్ళు ఆల్రెడీ ఒక అబ్బాయి అయితే ఆయన అభిమాని మంత్రి రాజన్న అని చెప్పి జెండాలో వేసిండు. నా పోస్టర్ చూసిరుగా వీడియో? నేను చూసిన. మనం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న అభిమానులు కూడా చాలామంది మనకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే మా రాజన్నకి ఇస్తున్నారని అనౌన్స్ చేసిరన్న, మేము అన్నీ రెడీ చేసుకున్నాం, టోటల్ రెడీ అయిపోయినాయి. తెల్లారి చూస్తే అంటే ఇప్పుడు లేదంటారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వాంటెడ్గా ఆపిండి అనేది వీళ్ళు బలంగా అథెంటిక్గా చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఆగదు కదా, నిజాన్ని ఆపగలుగుతామా?
అంటే ప్రాంతీయ పార్టీకి ఒక తీరు ఉంటుంది కదా, ప్రాంతీయ పార్టీకి ఒక తీరు ఉంటుంది. ఇక్కడనే అధిష్టానం దానికి, అక్కడ అధిష్టాన వర్గంకు ఒక తీరు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఒక తీరు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఆపిరు అనుకోవట్లేదా మీరు? అంటే ఆపుతాడు, సినిమా అంతా చూస్తే ఈయన వల్లనే ఆగింది తాత్కాలికంగా. ఆపుతాడు, ఆపే అవకాశం ఎందుకు ఉంటుంది? ఆయన ముఖ్యమంత్రి పిలితేనే కదా పోవాలి, ఏదన్నా ముఖ్యమంత్రి పిలితేనే పోవాలి. మరి అధిష్టాన వర్గానికి సో ఉండాలి, మేము అన్నయ్య ఎందుకు రాలేదురా. ఇప్పుడు మేము అన్నయ్య పేర్లు ఏంది, నువ్వు చేసిన పేర్లు ఏంది, మేము ఆరు కారు అనౌన్స్ చేయమంటే నువ్వు మళ్ళీ 3 దాచిపెట్టినావు, ఇది ఏం ఒత్తిడని అధిష్టాన వర్గం అడగాలి. ఆడ అధిష్టాన వర్గం సోయి లేకుండా మరి అది దాని ఏందో తెలియదు కదా. వీడు మనసులో పెట్టుకోవచ్చునా, ఇవేవాళ్ళని అత్తే నాకు పోటీ ఇదంతా రామాయణం ఎందుకు, ఉన్న హోంశాఖ వాడు దెంగిపోతే, ఉన్న హోంశాఖ దెంగిపోయినాక ఉన్నత దెంగిపోయినాక ఎట్లా అని ఆలోచించి 3 ఆపొచ్చు. అరే ఒక్కసారి అది ఒడిచిపోయి ఈ లొల్లు ఎప్పటికి ఉండద్దు అనే ఆలోచన వాళ్ళకుంటే చేయనండి. కనుక ఇప్పుడు హోంశాఖ ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నడిచింది అనుకో, ఏ శాఖ ఇయ్యాడే వనికి ఇయ్యాడు 3. మరి కాదు, మీకు ఇక్కడ అర్థమవుతుంది, కోమటిరెడ్డి బ్రదర్స్కు ఇద్దరికి ఇస్తే ఒక కుటుంబంలో 2 ఇవ్వద్దని ఇది మన రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసిన స్టేట్మెంట్, మనకున్న ఇన్ఫర్మేషన్. అంటే చెప్పండి, మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. అయితే మరి ఒకటే కుటుంబంలో 4 ఉండొచ్చు అనేది మాలాంటి వాళ్ళం కొత్తగా రేజ్ చేస్తున్నాం. మీలాంటి వాళ్ళు కదా, ఒక కుటుంబం అంటే ఎవరు? అనుమూల కుటుంబం, అనుమూలనో ఎనుమూలనో. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఒకటే కుటుంబంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఒకడే. ఇప్పుడు రూల్ పెడితే రూల్ ఫర్ ఆల్ ఉండాలి. అయితే రూల్ అన్నీ ఎత్తేయాలి, రూల్ అందరికీ ఈక్వల్గా ఉంటే నా పార్టీ మీద రేపటికి ఎవరికైనా ఇంప్రెషన్ ఉంటుంది కదా. వాళ్ళ ఫ్యామిలీకి ఒక రూలు, వీళ్ళ ఫ్యామిలీకి ఒక రూల్ పెడితే ఇట్లనే ఇంకా కాంగ్రెస్కి ఎక్కువ నష్టం కాదా అనేది మేము అడుగుతున్నాం. దీంట్లో న్యాయం ఉండాలి. కాంగ్రెస్ ఎట్లాగో నష్టపోయింది, మొత్తం నిండా మునిగి ఉన్నది. అది కాంగ్రెస్ ఇప్పుడు నిండా మునిగి ఉన్నది. ఇప్పుడు వరిగడ్డి ఇప్పుడు అందరూ కొట్టుకుపోతాడట, ఒక్క ఆయన వరిగడ్డి వామ మీద పోతాడట. ఇప్పుడు ఆయన షావుకారి, వరిగడ్డి వామ మీద పోతాడట షావుకారి. ఈ మునిగేటోడు ఏమనుకుంటాడంటే, అరే సూచనవరు కోటోడు వరిగడ్డి వామ మీద పోతాడు, వాడైతే వానికి సేఫ్ ఉన్నారు రా అని అనుకుంటాడు. అది ఈ మునిగే దాని మీద రేవంత్ రెడ్డి వరిగడ్డి వామ మీద పోతాడు. ఈ అవినీతిమయమైన రేవంత్ రెడ్డి కంటే అవినీతిమయమైన రేవంత్ రెడ్డి వరిగడ్డి వామ మీద ఈ మునిగే నావకు ఇప్పటికైనా ఒక రకరక మెరిషతాన్ని పెడితే సరే. కానీ అధిష్టాన వర్గంకు ఏం అధిష్టాన వర్గం అది? రాహుల్ గాంధీ ఉండే అధిష్టాన వర్గం, రాహుల్ గాంధీ చెల్లుండే అధిష్టాన వర్గం, రాహుల్ గాంధీ తల్లి ఉండే అధిష్టాన వర్గం. నీ అధిష్టాన వర్గమే గట్లుండే, మరి ఆయనతో ఆ అధిష్టాన వర్గమే కదా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసినాడే రేవంత్ రెడ్డి నిద్రపోతాను అంటాడు కదా. నిద్రపోని అంటాడు కదా. ఆయన అయితే బ్రహ్మాండమైన పరిపాలన వస్తాను అంటాడు కదా. నీ అధిష్టాన వర్గమే 3-4 ఉంటారు ఒక్కటే ఇంట్లో, ఒక్కటే కుటుంబంలో 3 ఉన్నారు కదా. మరి ఆ 3 ఉండే కుటుంబంలో ఇద్దరు ఉండాలంటే ఇది దేనికి చెప్పినట్టు, ఎట్లా చెప్పినట్టు? ఇది బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది. బీజేపీ రాబోయేది బీజేపీ భవిష్యత్తు బీజేపీ ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి, ఇది ఆఖరి ముఖ్యమంత్రి. ఎన్నడన్నా ఇత్తనం పట్టుకొని చేతులు ఉంచుకొని ఆ ఇత్తనం చల్లుకొని తన మడివలిగా మొలిచేటువంటి ఇత్తనం ఏంటంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని చేస్తే ఆ ఇత్తనం దక్కుతుంది. రాజగోపాల్ రెడ్డిని సీఎం చేయమంటారు. సీఎంఏ చేయాలి ఇక, మళ్ళీ హోమ్ మినిస్టర్ కాదు. సరే అన్న, అధిష్టాన వర్గానికి ఏమైనా సోవిటగా చేయాలి, లేకపోతే లేదు కాదు ఏమనినట్టు. ఇంకోటి రేవంత్ రెడ్డి కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట, కలవడం లేదట. మరి కలవని వాళ్ళు అందరు కలిసి ఊకే రేవంత్ రెడ్డిని బతిలాడే బదులు అధిష్టానం తట్టుకు పోయి మరి రాజగోపాల్ రెడ్డిని సీఎం చేస్తా అంటే అట్లీస్ట్ ఇలా బాధలన్న తిరిగే అవకాశం ఉంటుంది కదా. 3.5 ఇప్పుడు ఆఖరి మొన్నటి తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి ఆఖరి ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకాల. అవును, ఇక కొన్ని రోజులు కలిసి ఈయనకు అదే రోగం వచ్చినట్టు, చాలా మంది బాధపడుతున్నారు. అదే రోగం వచ్చింది.
అంటే ఆ కట్టిన బిల్డింగ్ ఉన్న చూడు ఆయన గీసి 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 కట్టిడు ఆయన 5-6 రోజులు పోలే 5-6 రోజులు పోలే ఈయన పోతాండా పోతలే తెలియదు కానీ ఈయన కలవని రోగం ఆ రోగం ఈయనకు వచ్చింది ఏం లేదు చాలా మంది బాధపడుతున్నారు నా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అది ఇదని కష్టపడ్డ వాళ్ళకి కూడా ఇవ్వట్లేదట మరి కష్టపడ్డ వాళ్ళని వెళ్ళగొట్టలేదా కేసీఆర్ ఈయన కూడా అంతే చేస్తున్నట్టు అంతే ఏమన్నదాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో కేసీఆర్ అవమానం చేసి వెళ్ళగొట్టిండు కేసీఆర్ సీఎం అయ్యాడు ఇప్పుడు ఏమో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాను ఇక రేపు రాబోయే రోజులు ఈ 3.5 ఏళ్ళ గురించి మాట్లాడుతున్నాను 3.5 ఏళ్ళ గురించి ఇక చేస్తే గీస్తే నేను రాజగోపాల్ రెడ్డి గారి కూడా ధైర్యం ఉంటే అధిష్టాన వర్గంతో గుద్దులాడుకుంటే గుద్ది ఇక గుద్ది వాళ్ళతోనే పెట్టుకోవాలి గీనెలు ఎక్కేది పత్రం ఏంది ఏమన్నదా ఆయన ఏదైతే పైసలు ఇచ్చిండో ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడో ఆయన బాగిదేరింది రేవంత్ రెడ్డి బాగిదేరి పైసలు వెళ్ళిపోవడు కాదు బారువాడి చక్రవర్తితో పోయింది ఇంతే ఇక చాలా థ్యాంక్ యూ అంటే ఇదండి సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి PMR టీవీ జై జవాన్ జై కిసాన్ జై